మనం ఉన్నది ఎగ్జిట్ నెంబర్ 12 బొంగులూరు జంక్షన్లో ఉన్నాం. ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్లో ఆదిబట్ల టీసీఎస్ ఉంటుంది ఈ ఎగ్జిట్ దగ్గర నుంచి. అదేవిధంగా 5 కిలోమీటర్ డిస్టెన్స్ తర్వాత ఏదైతే రావిర్యాలో ఉందో అక్కడ నుంచి 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ హైవే కల్వకుర్తి వరకు 42 కిలోమీటర్స్ వెళ్తుంది. నిన్ననే శంకుస్థాపన కూడా జరిగింది. సో చూడొచ్చు, మనం 4th సిటీకి అతి దగ్గరలో ఉన్నాము. అదే మీర్ఖాన్పేటకి కేవలం 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. ఫాక్సికాన్ కంపెనీకి 5.5-6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. మనం చూడొచ్చు ఈ ఎగ్జిట్ దగ్గర నుంచి మీరు నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ ఇమీడియట్గా పెరిగే ప్రాపర్టీ ఎగ్జిట్ నెంబర్ 12కి 15 to 20 కిలోమీటర్ రేడియస్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా, మీకు తగ్గ బడ్జెట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా 100% వితిన్ 3 to 5 ఇయర్స్లో డబల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మంచి ప్రాపర్టీ. మేము చెప్పేది మ్యాక్సిమం టైం చెప్తా ఎప్పుడైనా సరే. ఇప్పుడున్న డెవలప్మెంట్స్ నేను గత 5 ఇయర్స్ బ్యాక్ కూడా చెప్తూ ఉన్నా. ఈ ఏరియాలో ఒక డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ 300 రేడియల్ రోడ్ ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్తుందో ఆ హైవేకి కేవలం 5.5-6 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ బొంగుళూరు ఎగ్జిట్ అనేది ఉంటుంది. సో మా సైట్ వచ్చేసి హెచ్ఎండిఏ టీజీ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఇక్కడ నుంచి కేవలం 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. మీరు ఏదైనా పెట్టాలా ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఈ ఏరియాలో మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ ఏరియా మంచి సెలెక్ట్ అని కూడా అనుకోవచ్చు. ఏదైతే ప్రీవియస్ తెల్లాపూరు, నార్సింగ్ ఇలాంటివి ఉన్నాయో అలాంటి ఈ ఏరియా కాబోతుంది. వచ్చే 10 సంవత్సరాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత ప్రైజెస్కి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఏ డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఈ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి ఒక 15 కిలోమీటర్ తర్వాత రేడియస్లో, ఈ 15 కిలోమీటర్ రేడియస్లో ఏ డెవలప్మెంట్స్ వస్తున్నాయి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా రండి. ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి కేవలం 9 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఇబ్రహీంపట్నంకి అతి సమీపంలో ఉన్నాము. సో ఇబ్రహీంపట్నం లోపల సిటీ లోపలికి వెళ్ళకుండా ఏదైతే ఉందో ఇది బైపాస్ లాగా వాడుకోవచ్చు. బైపాస్ అవుతుంది. అదేవిధంగా గుంటూరు బైపాస్ అంటున్నారు కదా, గుంటూరుకి అయ్యేది 220 ఫీట్ రోడ్ ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, మనం చూస్తున్నాము. అదేవిధంగా ఏదైతే రోడ్ చూస్తున్నామో ఇది బీడీఎల్, ఆక్టోపస్, ఎన్ఎస్జీ ఈ వీటి కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళ కంపెనీల కోసం వేసుకున్న రోడ్ ఇది. సో ఇదే రోడ్డు మన వెంచర్ కనెక్ట్ అవుతుంది. మీకు లైవ్గా చూపిస్తా. మీరు ఇబ్రహీంపట్నం టౌన్లోకి వెళ్ళి ఇబ్బంది పడే అవసరమే లేదు. ఈ ట్రాఫిక్ ఈ టైంలో మనకున్నది ఈ ఫెసిలిటీ. ఈ రోడ్ కనెక్టివిటీ ఇంపార్టెంట్. రోడ్ కనెక్టివిటీ మీరు చూడొచ్చు, 220 ఫీట్ల రోడ్ అవుతుంది. మీరు లైవ్గా చూడొచ్చు. ఇక్కడి వరకు ఎల్బీ నగర్ నుంచి మనం ఏదైతే నిలబడ్డామో ఇక్కడి వరకు మొత్తం సిటీ అంతా డెవలప్ అయిపోయింది. ఇంచు గ్యాప్ కూడా లేదు. నేను చెప్పిన విధంగానే ఉంటుంది. మీరు 100% వచ్చి ఒక్కసారి చూడొచ్చు. ఇక్కడ మనం నిలబడిన వరకు మొత్తం సిటీ అంతా డెవలప్ అయిపోయింది. అప్ టు ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్ నుంచి అప్ టు ఇబ్రహీంపట్నం వరకు మొత్తం సిటీ అంతా ప్యాక్ అయిపోయింది. ఎక్కడ ఒక ఇంచు కూడా గ్యాప్ లేదు. సో మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయని ముందుకు వెళ్ళి చూపిస్తా. ఏదైతే గుంటూరుకి మన రోడ్ అనుకుంటున్నారో 220 ఫీట్ రోడ్ ఇటు నుంచే వెళ్తుంది. ఈ బైపాస్ రోడ్ ఇబ్రహీంపట్నం టౌన్లో లోపలికి వెళ్లకుండా ఇది బైపాస్. సో మీకు లైవ్గా చూపిస్తారండి. మనం చూస్తున్నాం కదా, మన సైట్కి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చాలా ఎంప్లాయ్మెంట్ ఉందని చెప్పాం కదా. దాదాపు 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సైట్కి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక 150 కంపెనీలతో ఎంఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీ నడుస్తుంది. మీరు చూడొచ్చు, జస్ట్ ఒక 6 to 8 months బ్యాక్ స్టార్ట్ అయింది. మీరు చాలా స్పీడ్గా వర్క్ నడుస్తుంది. మీరు లైవ్గా చూడొచ్చు. చెప్పిన విధంగా ఉంటేనే మన దగ్గర ప్రాపర్టీ కొనమని చెప్తాము. దానికి ఇది నిదర్శనము. మీరు చూసినట్టయితే మన సైట్కి 10 కిలోమీటర్ రేడియస్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, అదే హాస్పిటల్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఈ ఏరియాలో అవైలబుల్ ఉంది. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రియల్ పార్క్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒక 150 కంపెనీలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. లైవ్గా చూడొచ్చు. మీరు రండి. ఇంకా డెవలప్మెంట్స్ ఎనర్జీ కానీ, ఆక్టోపస్ కానీ, ఈ క్వార్టర్స్ కానీ ఇంకా మిగతాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. మనం చూస్తున్నాం కదా, ఇబ్రహీంపట్నంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు దాదాపు 700 ఎకరాల్లో డెవలప్ అవుతుంది. మనకు 150 కంపెనీస్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ డెవలప్మెంట్ అంతా కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మన సైట్కి డెవలప్మెంట్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూసిన తర్వాతనే మన సైట్కి విజిట్ చేయడం జరుగుతుంది. చూపించిన తర్వాతనే సైట్ విజిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చూడొచ్చు, 150 కంపెనీస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఏది
అబద్ధం కాదు, ఫ్యూచర్లో వస్తుందని చెప్పడం కాదు. ఏదైతే లైవ్గా ఉందో అది చూసిన తర్వాతనే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయమని కోరుతున్నాం. మనం చూస్తున్నది బిఈఎల్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కంపెనీ. ఇది ఇబ్రహీంపట్నం దగ్గరలో ఉంది. మన సైట్ కి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనం చూస్తున్నట్టు చూడొచ్చు, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది డెవలపింగ్ స్టేజ్ లో ఉంది. సో మన సైట్ కి జస్ట్ కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో 500 ఎకరాల్లో డెవలప్ అవుతుంది. ఇది వన్స్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత దాదాపు 30 నుంచి 40 వేల మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ ఎంప్లాయ్మెంట్ దగ్గర హౌసింగ్ కూడా ఉండాలి కదా. మన పటాన్ చెరువులో ఏదైతే ఉందో బిఎల్ కంపెనీ కంప్లీట్ గా ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. సో మన వెంచర్ కి వెరీ నియర్ గా ఉంది. ఏదైతే రోడ్ చూస్తున్నామో 150 ఫీట్ రోడ్ ఇది. ఇబ్రహీంపట్నం టు విజయవాడ రోడ్డుకి దండుమల్కాపూర్ దగ్గర కలిపే ఏకైక లింక్ రోడ్ ఇది. 150 ఫీట్ ప్రపోజల్ రోడ్ తో పాటు ఆల్రెడీ ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది. ఇది లింక్ రోడ్. ఈ డెవలప్మెంట్స్ చూసినట్టయితే మనకి ఈ సరౌండింగ్ లో అన్ని బీడీఏలు, బెల్, ఆక్టోపస్ అన్ని కంపెనీస్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి మనం ఈ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఏదైతే చూస్తున్నామో 100 ఫీట్ రోడ్ ప్రజెంట్ ఉన్నది. ఈ 100 ఫీట్ రోడ్ కాస్త 150 ఫీట్ రోడ్ ప్రపోజల్ ఉంది. ఆల్రెడీ మనం సెట్ బ్యాక్ చేయడం కూడా వదిలేయడం జరిగింది. ఇది ఎంట్రన్స్, మన సైట్కి ఎంట్రన్స్ 50 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ ఇచ్చాము. ఇది మాస్టర్ ప్లాన్లో ఉంది. వెనకాల కూడా ఒక 50 ఫీట్ రోడ్ కనెక్ట్ అవుతుంది. కంప్లీట్గా డెవలప్మెంట్ చేశాము. సీసీ రోడ్స్ వేసాము. మన వెంచర్ వచ్చేసి చూస్తున్న పక్కన రాయపూల్ విలేజ్ ఆనుకొని ఉంటుంది. మీకు హౌసెస్ కూడా కంప్లీట్గా చూపిస్తున్నా, చూడొచ్చు. విత్ అవెన్యూ ప్లాంటేషన్, కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ కనెక్షన్, ప్లాట్ నెంబర్తో సహా మనం వేయడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే లెఫ్ట్కి చూపిస్తా, చూడొచ్చు. కంప్లీట్గా హౌసెస్ ఉన్నాయి. కంప్లీట్గా అంటే మీకు 3-4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్. కాబట్టి మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడే ఇల్లు కట్టుకునే విధంగా ఉంది. కాబట్టి మనకు ఒక 50 నుంచి 55 హౌసెస్ వితిన్ 1 ఇయర్లో అవ్వబోతున్నాయి. మీరు చూడవచ్చు, ఈ 50 ఫీట్ రోడ్డు వెనకాల మాస్టర్ ప్లాన్లో 50 ఫీట్ రోడ్ ఉంది, అక్కడ కనెక్ట్ అవుతుంది. ఇది 30 ఎకరాల వెంచరు. ఇంకొక 14 ఎకర్స్ నెక్స్ట్ ఫేజ్లో వస్తుంది. ఇది 40 ఫీట్ రోడ్డు. సో 40 ఫీట్ రోడ్ కంప్లీట్గా చూడొచ్చు. అవెన్యూ ప్లాంటేషన్ విత్ ఫుట్పాత్స్తో డెవలప్ చేసాము. నెక్స్ట్ ఇది 33 ఫీట్ రోడ్ చూస్తున్నారు కదా. మనం పార్క్ డెవలప్ చేసాము. 2 acres పార్క్ డెవలప్ చేయడం జరిగింది. చుట్టుపక్కల మొత్తం బ్యూటిఫుల్ అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో ఒక కస్టమర్ అడిగారు, ఒకటే ఎంట్రన్స్ కదా 2 ఎంట్రన్స్లు ఇవ్వమని చెప్పి. సో దానికోసం కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. మీరు చూస్తున్నారు కదా, ఈ పార్క్ 2 acresలో అవెన్యూ ప్లాంటేషన్ విత్ వాకింగ్ ట్రాక్ డెవలప్ చేయడం జరిగింది. సో బ్యూటిఫుల్గా, ఎందుకంటే ఏదో ఇప్పుడు జస్ట్ వెళ్ళిపోవడం కాదు, బ్యూటిఫుల్గా ఒక పార్క్ ఎప్పుడు వచ్చినా సరే ఇదే విధంగా మెయింటెనెన్స్తో డెవలప్ చేయడం జరుగుతుంది. 2 acresలో పార్క్ డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనొచ్చు. మొత్తం కంప్లీట్గా ఒక గజోబీ డెవలప్ చేయడం జరిగింది. ఇది వ్యూ పాయింట్ అనుకోవచ్చు. అదేవిధంగా వాటర్ లైన్ ఎక్కడెక్కడ కనెక్షన్ చేయడం జరిగింది. మనం చూస్తున్న ఏరియా మొత్తం గ్రీనరీ కోసం డెవలప్ చేయడం జరిగింది. ఈ అండర్ 2 acresలోనే కంప్లీట్గా ఇది మాటకు ఓన్లీ గ్రీనరీ కోసం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఆడుకోవడం కోసం. అదేవిధంగా మీరు బ్యాక్ సైడ్ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక షటిల్ కోర్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, కంప్లీట్గా గ్రీనరీ, అంటే వాకింగ్ ట్రాక్ అండర్లో కంప్లీట్గా గ్రీనరీ అండర్ 2 acresలో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇదేం మెయింటెనెన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది గజోబీ. ఈ 2 acresలో డెవలప్మెంట్ చేసే ఈ గజోబీ. అదేవిధంగా విల్లాస్ ఏదైతే తీసుకున్నారో వాళ్ళ కోసం సపరేట్గా ఒక పార్క్ డెవలప్ చేసి అందులో ఒక క్లబ్ హౌస్ ప్లాన్ చేస్తున్నాం మనము. మీరు చూసినట్టయితే ఏదైతే ఉందో డెవలప్మెంట్స్ ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు. లైవ్గా చూడవచ్చు, 100% మీది వర్తబుల్. ఇది కంప్లీట్గా 30 acresలో సైట్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇళ్ళకు ఆనుకొని మీరు చూడొచ్చు, కంప్లీట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. విత్ గజోబీ అన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. మనకు వితిన్ 1.5-2 monthsలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాబోతుంది. దాదాపు 1.5 year 2 yearsలో 50 నుంచి 60 హౌసెస్ కాబోతున్నాయి. మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా, హౌస్ కట్టుకోవడానికైనా, లేదా ఒక విల్లా కొనుక్కోవడానికైనా చాలా అద్భుతమైన ప్రాపర్టీ అనొచ్చు. అదేవిధంగా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు బిఎల్ కంపెనీ, బీడిఎల్ కంపెనీ వాళ్ళు ఎక్కడ నుంచి అంటే ఈ చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చేశారు. అదేవిధంగా కూకట్పల్లి, మియాపూరు,
చందానగర్ ఆ ఏరియా నుంచి వచ్చి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో మీకు నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ హార్ట్ ప్రాపర్టీ కాబోతుంది కాబట్టి ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 100% మంచి రిటర్న్స్ వస్తాయి. పైన మా నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. 80% బ్యాంక్ లోన్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఐడిబిఐ బ్యాంక్ నుంచి 80% బ్యాంక్ లోన్ ఉంది. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.